నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. విజయవాడ అంటే ఒకప్పుడు ఉద్యమాల వాడ. ఉద్యమాలు అక్కడ ఊపిరి పోసుకున్నాయి. అనేక ఉద్యమాలు అక్కడ పురుడు పోసుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలుగా, జాతీయ స్థాయి ఉద్యమాల్లో సైతం అక్కడ యువతరం కథం తొక్కినటువంటి చరిత్ర ఉన్నటువంటి వాడ విజయవాడ. కానీ దురదృష్టవశాత్తు తదనంతర కాలంలో కులాల పరంగా, సంకుచిత రాజకీయాల పరంగా తయారైన తర్వాత ఆ ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది పూర్తిగా చచ్చిపోయింది. ఆ మాటకు వస్తే ఒక విజయవాడనే కాదు, యావత్ రాష్ట్రంలోనే ఉద్యమాలు అనేటువంటివి నీరసించిపోయాయి. ఈ యువతని తీసుకున్నట్లయితే కెరియర్ ఓరియంటేషన్గా ఒకవైపు, మరొక వైపు ఏంటంటే కేవలం గిడసబారినటువంటి మనస్తత్వంతో సినిమా నాయకులకి జేజేలు కొట్టేటువంటి రీతిలో బ్యానర్లు పట్టుకొని వాళ్ళ సినిమాలు జయప్రదం చేయండి అని ఊరేగించేటువంటి స్థాయికి దిగజారిపోయిన పరిస్థితుల్లో ఆ ఉద్యమాల్లో ఒకప్పుడు 80వ దశకంలో ఉద్యమాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి నేను అనేక సందర్భాల్లో మదన పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంటే జనం కోసం, జన సమస్యల కోసం, విద్యార్థుల సమస్యల కోసం ఆ రోజున విద్యార్థులు ఎన్నో ఉద్యమాల్ని నడిపినటువంటి స్థితి. కానీ చాలా కాలం తర్వాత ఈ మాట ఇప్పుడు ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే, అలాంటి నిద్రాణం అయిపోయిందా యువతలో ఈ ఉద్యమ స్ఫూర్తి అనుకునేటువంటి తరుణంలో దశాబ్దాల కాలం తర్వాత ఈ రోజున మళ్ళీ విజయవాడలో విద్యార్థి యువతరం శిరమెత్తింది, పిడికిళ్ళు బిగించి నినదించింది. అర్ధనగ్న ప్రదర్శనలతో నడి రోడ్డు మీద వాళ్ళు తమ యొక్క డిమాండ్స్ కోసం అని చెప్పని నినదించారు. ఇది చాలా అపురూపమైనటువంటి సన్నివేశంగా భావించాలి. ఎందుకంటే ఈ సమాజం కోసం జనం కదలాలి, యువత ప్రత్యేకించి కదలాలి. అయితే ఆ యువత ఈ రోజున టేకప్ చేసినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలని కాకుండా ఒక చైతన్యంతో, ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎజెండాయే ప్రధానం తప్ప జెండా ఏదనేది కాదు. కాబట్టి జెండాలన్నిటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి ఎజెండాకి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతమైనటువంటి శక్తులన్నీ కూడా ఏకమై ఆ ఉద్యమాలకి బాసటగా నిలవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఆ రకమైనటువంటి చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ ఒంటెత్తు పోకడలు పోకుండా ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఒంటెత్తు పోకడ పాలకుల యొక్క మెడలు వంచాలి అన్నట్లయితే ప్రజాస్వామ్య స్ఫూర్తిని తిరిగి మళ్ళీ బలంగా నిలబెట్టాలంటే ఇటువంటి ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది అవసరం. కాబట్టి ఈ రోజున విద్యార్థులు తమ న్యాయమైనటువంటి సమస్యల కోసం, ముఖ్యంగా సగటు ప్రజల యొక్క మెడికల్ ఫెసిలిటీస్ అనేటువంటి వాళ్ళ చేతికి అందకుండా పోతున్న తరుణంలో వారు ఈ రోజున ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలుగా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. సో దీనికి నైతికంగా ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి భావిస్తున్నాను. మొత్తంగా వాళ్ళకి కూడా ప్రతి ఏ విద్యార్థులైతే ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి తమ ఫీజు రీఎంబర్స్మెంట్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఎంత న్యాయబద్ధంగా ఉన్నాయంటే, మేము అధికారంలోకి వస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాం, ఇంతకంటే మీకు చాలా గొప్పగా చేస్తామని చెప్పన్నారు. కానీ ఏం చేస్తున్నారు ఇవాళ? మీరు ఆ రోజున చెప్పింది ఏంటి, ఈ రోజున మీరు చేస్తుంది ఏంటి? మెడికల్ కాలేజీలని సగటు పేద విద్యార్థులు చదువుకునే అవకాశం లేకుండా పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే సగటు ప్రజలకు వైద్యం ఎక్కడ అందుతుంది? పేదవాళ్ళు చదువుకునేటువంటి మెడికల్ సీట్లు వాళ్ళకి ఎలా దొక్కుతాయి? మెడిసిన్ చదువుకునే అవకాశం వాళ్ళ కళలు ఛిద్రం చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అని వాళ్ళు నిలదీసి ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు. కాబట్టి ఈ డిమాండ్లకి అన్ని రకాలుగా కూడా ప్రజలు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నేను ఆ విద్యార్థులకి, విద్యార్థినులకైతే విప్లవాభివందనలు తెలియజేస్తూ మీరు ఆ విధంగా సంఘర్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ సమాజంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఒక యోధుల్లాగా మీరు ముందుకు కదలాలి అని చెప్పని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.